Hi friends, how are you all? I hope all are good at home. Please stay home, stay safe, stay healthy, stay strong. I'm your Lakshmi. Welcome to my channel, Lakshmi's English Learning. Sorry friends, yesterday I am not well. That's why I am unable to upload a video. And today's quote: the power of concentration is the only key to the treasure house of knowledge. It's a Swami Vivekananda quote. Again I quote: the power of concentration is the only key to the treasure house of knowledge. మీన్స్ ఫ్రెండ్స్, మనకు కాన్సన్ట్రేషన్ ఉంటే అదే మన నాలెడ్జ్ని గెయిన్ చేసేందుకు యూజ్ చేయొద్దు అనమాట. అదే పెద్ద ఇది. మనకి కాన్సన్ట్రేషన్ బాగుండాలి, అప్పుడే మనం ఏదైనా అచీవ్ చేయగలుగుతాము. టుడే ఐఎమ్ గోయింగ్ టు షేర్ అబౌట్ టైప్స్ ఆఫ్ adjectives part 2. Means how many types of adjectives are there? 32 types of adjectives are there. Then I will show that with examples. I will show that meaning, and I will share that meaning and with examples. Let's begin our topic. Next, nearest. It's a continuation of types of adjectives. I already uploaded in previous days. Then it's a continuation of the types of adjectives. Fifth one. Next, nearest. Next means by the side of. నెక్స్ట్ మీన్స్ బై ద సైడ్ ఆఫ్, పక్కన ఉన్న. నియరెస్ట్ అంటే నియర్నెస్, అంటే దగ్గరలో ఉన్నవాళ్ళు. ఫర్ ఎగ్జాంపుల్, షీ సాట్ నెక్స్ట్ టు మీ. అతను ఆమె నా పక్కన కూర్చుంది. హూ విల్ బి ద నెక్స్ట్? ఎవరిని నీ తర్వాత ఎవరు? షీ ఈజ్ మై నియరెస్ట్ రిలేటివ్, దగ్గర బంధువు. ఆమె దగ్గర బంధువు. సోనీ లీవ్స్ ఇన్ ద నెక్స్ట్ హౌస్ ఈజ్ మైన్. సోనీ నివసిస్తున్న వాళ్ళ ఇంటి పక్కనే నా ఇల్లు. The injured were taken to the nearest hospital. గాయమైన చోటు హాస్పిటల్ దగ్గరలో ఉందన్నమాట. అంటే నెక్స్ట్ మీన్స్ బై ద సైడ్ ఆఫ్, అంటే పక్కన. నియరెస్ట్ మీన్స్ దగ్గరలో, నియర్నెస్. నెక్స్ట్ వన్, లెస్సర్. లిటిల్ మీన్స్ లెస్సర్. లెస్ మీన్స్ లీస్ట్. Lesser means double comparative, less priority. Lesser అంటాం. దాని లిటిల్. లెస్ మీన్స్ ఇట్ ఈస్ యూజ్డ్ ఫర్ స్మాల్ ఇన్ హైట్. లెస్ని తక్కువ హైట్లో యూజ్ చేస్తాము. వెయిట్ కానీ, టైమ్ అండ్ మనీ కానీ లెస్ వచ్చినప్పుడు అట్లా. ఐ హ్యావ్ లెస్ మనీ, ఐ హ్యావ్ లెస్ టైమ్, అట్లా అనమాట. ఇట్ ఈస్ యూజ్డ్ ఫర్ స్మాల్ ఇన్ హైట్, తక్కువ హైట్లో, వెయిట్లో, అండ్ టైమ్ అండ్ మనీలో, ఎక్సెట్రా. ఇట్ ఈస్ ఫాలోడ్ బై దెన్ ఫాలో అవుతుంది అనమాట. లెస్ ఈజ్ కంపేర్ టు డిగ్రీ. లెస్ అండ్ కంపేర్ టు డిగ్రీలో దెన్తో ఫాలో, దెన్ వస్తుంది. లెస్ దెన్, గ్రేటర్ దెన్, అలా. లెస్ దెన్, లెస్సర్. ఎగ్జాంపుల్స్ ఆఫ్ లెస్సర్. ఇట్ ఈస్ ఎ డబుల్ కంపేర్ టు డిగ్రీ. ఇట్ ఈస్ నాట్ ఫాలోడ్ బై దెన్. ఇట్ మీన్స్ నాట్ సో గ్రేట్ యాజ్. Less, double comparative. It is not followed by. Less means followed by then. Lesser means it's not followed by then. It means not so great as. అంత గొప్ప ఏమి కాదు. ఫర్ ఎగ్జాంపుల్, ఐ హ్యావ్ లెస్ దెన్ 100 రూపీస్. ఆల్రెడీ టోల్డ్ టు లెస్ దెన్ వస్తుంది, ఫాలోడ్ బై దెన్. లెస్సర్కి ఇట్స్ నాట్ ఫాలోడ్ బై దెన్ రాదనమాట. పక్కన దెన్ రాదు, ఫాలో అవుద్ది అనమాట. I have less than 10 rupees. Less than, it's a followed by less. Less is the followed by then. Lesser is not followed by then. Examples of lesser. She is less than 60 kgs. అతను ఆమె less than 60 kgs, తక్కువ 60 kgs కన్నా తక్కువగా ఉంది. She is less than 60 feet. 60 feet హైట్ కన్నా తక్కువగా ఉంది. షీ విల్ బి కమ్ బ్యాక్ లెస్ దెన్ అన్ అవర్ లోపల, లెస్ దెన్ అవర్ లోపల, అంటే తక్కువ లోపల, ఒక 1 అవర్ లోపల వస్తుంది. దెన్ లెస్సర్ ఈజ్ అ కంపారిజన్ ఆఫ్ ఇలిటరసీ, కరప్షన్. విచ్ వన్ ఈజ్ లెస్సర్ ఈవిల్? మనము లెస్సర్ ఇలిటరసీ ఉంది, కరప్షన్ ఉందని, లెస్సర్ ఈవిల్ ఏదైనా చెడు జరిగినప్పుడు అట్లా. స్మోకింగ్, డ్రింకింగ్ అండ్ ఈజ్ లెస్సర్ ఈవిల్. స్మోకింగ్, డ్రింకింగ్ అనేది తక్కువ ఇది నేరము. Then after, first and foremost. First, position recited by the.
పొజిషన్ తెలుపుతుంది. ఫస్ట్ పక్కన దే యాడ్ ప్రిసైడెడ్ బై ది యాడ్ అవుతుంది, ది అనేది వస్తుంది. ఫోర్మోస్ట్ ఏంటంటే ఎమినెంట్ పర్సన్కి ప్రిసైడెడ్ బై ది, అది కూడా ది యాడ్ అవుతుంది, పక్కన ది రాస్తాము. ఫర్ ఎగ్జాంపుల్, హీ గట్ ద ఫస్ట్ ర్యాంక్ ఇన్ ఎగ్జామ్స్. ఫస్ట్ ర్యాంక్ పొజిషన్ అనమాట, ఫస్ట్ ర్యాంక్ తెలుపుతుంది, అందుకని ది యూజ్ చేసాము. షీ శాట్ ఇన్ ఆర్ డాష్ ఆన్ ద ఫస్ట్ రోలో కూర్చుందనమాట తను. ఇక్కడ కూడా ఫస్ట్ రో ముందులో ప్రిసైడెడ్ బై దా ఫాలో అవుతూ రాస్తున్నాము ఫస్ట్ అనేది. హీ ఈజ్ ద ఫోర్మోస్ట్ పర్సన్ ఇన్ అవర్ ఇన్స్టిట్యూట్. ఇక్కడ ఆల్సో ద ప్రిసైడెడ్ బై ద ఫోర్మోస్ట్. మన ఇన్స్టిట్యూట్లో ఫోర్మోస్ట్ పర్సన్, ఎమినెంట్ పర్సన్ అంటే ఇంపార్టెంట్ వ్యక్తి. ఐన్స్టీన్ వాజ్ ద ఫోర్మోస్ట్ పర్సన్ ఆఫ్ హిస్ టైమ్. అతని టైంలో ఐన్స్టీన్ అది ఫోర్మోస్ట్ పర్సన్, ద ఫోర్మోస్ట్. ద ఫస్ట్, ద ఫోర్మోస్ట్, ప్రిసైడ్ బై దాతో ఫాలో అవుతుంది, ఫస్ట్ కానీ ఫోర్మోస్ట్ కానీ. ఫస్ట్ మీన్స్ ఇట్ టెల్స్ అబౌట్ పొజిషన్, ఫోర్మోస్ట్ మీన్స్ ఇట్ టెల్స్ అబౌట్ ఎమినెంట్. ప్రిసైడ్ బై ది. Then after 8th, verbal and oral. Verbal means written skills and oral means communication skills or spoken skills. Verbal means written skills, oral means communication or spoken skills. For example, he received verbal compliments from others. Whenever his written skills are like writing, he received that compliments from others. Then they got verbal statement from court. వెర్బల్ స్టేట్మెంట్ అని వచ్చిందన్నమాట, అంటే రిటర్న్ ఫామ్లో కోర్టు నుంచి వెర్బల్ స్టేట్మెంట్ వచ్చింది. నౌ-a-days oral skills are very important. Present oral skills are very very important. Why? Because of it's a communication skills. Without oral skills we can't achieve our goals, like achieve our job. We have to be spoken orally, we have to be oral skills, follow the oral skills, we have to speak or improve our spoken skills. Nowadays oral skills are very important. Then next, I was so impressed by his oral skills. అతని oral skills నేను చాలా ఇంప్రెస్ అయ్యాను అని. Then verbal means written skills, oral means communication or spoken skills. Nowadays oral skills are most important to everyone compared to verbal skills. Next one, mutual and common. Mutual means reciprocal. Then common means belong to all. Mutual understanding అంటారు కదా, అది అన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్, దేర్ ఈజ్ ఎ మ్యూచువల్ అగ్రిమెంట్ బిట్వీన్ టూ ఫ్యామిలీస్. మ్యూచువల్ అగ్రిమెంట్ ఇద్దరు కుటుంబాల మధ్య మ్యూచువల్ అగ్రిమెంట్ ఉంది. వైఫ్ అండ్ హస్బెండ్ షుడ్ హ్యావ్ మ్యూచువల్ అండర్స్టాండింగ్. వాళ్ళకి మ్యూచువల్ అండర్స్టాండింగ్ ఉండాలి. వైఫ్ అండ్ హస్బెండ్ మధ్య మ్యూచువల్ అండర్స్టాండింగ్ ఉండాలి. ఆల్ న్యాచురల్ రిసోర్సెస్ ఆర్ కామన్ వెల్త్. న్యాచురల్ రిసోర్సెస్ అన్నీ కామన్, అందరికీ కామన్ అన్నమాట. దిస్ ఈజ్ ఏ కామన్ యూజ్డ్ బై ఆల్ ద స్టూడెంట్స్. అంతా స్టూడెంట్స్ కామన్ యూజ్ చేస్తూ ఉంటారు అన్నమాట. లైక్ మ్యూచువల్ మీన్స్ రెసిప్రోకల్, కామన్ మీన్స్ బిలాంగ్ టు ఆల్. నెక్స్ట్ వన్, మెనీ ఏ గ్రేట్ మెనీ. ఫ్రెండ్స్, రెసిప్రోకల్ మీన్స్ పరస్పర ఒప్పందం, పరస్పర అంగీకారం, పరస్పర అండర్స్టాండింగ్. దెన్ మెనీ ఏ అండ్ ఏ గ్రేట్ మెనీ. మెనీ ప్లస్ ప్లూరల్ నౌన్ ప్లస్ ప్లూరల్ వెర్బ్. మెనీ యూజ్ చేసినప్పుడు మనం పక్కన ప్లూరల్ నౌన్ ప్లూరల్ వెర్బ్ యూజ్ చేస్తాము. మెనీ ఏ ప్లస్ సింగులర్ నౌన్ ప్లస్ సింగులర్ వెర్బ్. మెనీ ఏ యూజ్ చేసినప్పుడు, అది సెంటెన్స్ యూజ్ చేసినప్పుడు మెనీ ఏ ప్లస్ సింగులర్ నౌన్ యూజ్ చేస్తాం, సింగులర్ వెర్బ్ని యూజ్ చేస్తాం. ఏ గ్రేట్ మెనీ వచ్చినప్పుడు ప్లూరల్ నౌన్ ప్లూరల్ వెర్బ్ యూజ్ చేస్తాము. సేమ్ మెనీ లాగా మెనీ ఏ గ్రేట్ మెనీ ఒకటే, ప్లూరల్ నౌన్ ప్లూరల్ వెర్బ్. మెనీ ఏ సింగులర్ నౌన్ సింగులర్ వెర్బ్. ఫర్ ఎగ్జాంపుల్, he made many mistakes. Meaning is same but singular noun plural noun. Then a great many students come to seminar. ప్లూరల్ నౌన్ ప్లస్ ప్లూరల్ వెర్బ్. మెనీ స్టూడెంట్స్ సెమినార్కి వచ్చేసారు, చాలా గొప్ప వ్యక్తులు, ఎక్కువ వాళ్ళు సెమినార్కి వచ్చారు, స్టూడెంట్స్ వచ్చారు. ఏ గ్రేట్ మెనీ నెంబర్ ఆఫ్ పీపుల్ పార్టిసిపేట్ ఇన్ ఫ్రీడమ్ స్ట్రగుల్. చాలా పెద్ద వాళ్ళు, గొప్ప వ్యక్తులు, నెంబర్ గల వాళ్ళు ఫ్రీడమ్ స్ట్రగుల్లో పార్టిసిపేట్ చేశారు.
many plus plural noun plus plural verb. A great many is also plural noun, plural verb. Many a is singular noun plus singular verb. Next, out, outer, outermost, utmost, uttermost. Then uttermost means distance not from the center. Uttermost అనేది సెంటర్ నుంచి డిస్టెన్స్ దాన్ని అట్లా ఒక డిస్టెన్స్ చేయలేరు అనమాట, డిస్టెన్స్ కొలవలేరు. డిస్టెన్స్ నాట్ ఫ్రమ్ ద సెంటర్ నుంచి డిస్టెన్స్ వచ్చేదాన్ని అటర్మోస్ట్ అంటారు. అటర్మోస్ట్ ప్లస్ ప్లూరల్ నౌన్. అటర్మోస్ట్ యూజ్ చేసినప్పుడు ప్లూరల్ నౌన్ యూజ్ చేస్తాము. దెన్ అవుటర్ మోస్ట్, డిస్టెన్స్ ఫ్రమ్ ద సెంటర్. అవుటర్ మోస్ట్ మీన్స్ డిస్టెన్స్ ఫ్రమ్ ద సెంటర్ నుంచి డిస్టెన్స్ చేస్తాం. డయాగ్రామ్ ఇచ్చాను ఫ్రెండ్స్. సెంటర్ నుంచి డిస్టెన్స్ చూసేదాన్ని అవుటర్ మోస్ట్ అంటారు. సెంటర్ నుంచి డిస్టెన్స్ చూడని వాటిని అట్టర్ మోస్ట్ అంటారు. అవుటర్ మోస్ట్ ప్లస్ సింగులర్ నౌన్. అట్మోస్ట్ ఏమో ప్లూరల్ నౌన్. అట్టర్ మోస్ట్ ప్లూరల్ నౌన్. అవుటర్ మోస్ట్ మీన్స్ సింగులర్ నౌన్. దెన్ అట్మోస్ట్ మీన్స్ హైయెస్ట్ డిగ్రీ అన్నమాట అట్మోస్ట్ యూజ్ చేస్తాము. ఇది కూడా సింగులర్ నౌన్ యూజ్ చేస్తాం అనమాట. లైక్ outer most లాగా ఇది కూడా సింగులర్ నౌన్ యూజ్ చేస్తాము. uttermost distance not from the center and outermost distance from the center. Utmost means highest degree. Next, examples of outermost, uttermost. Utmost. Swami Vivekananda traveled uttermost places in India to propagate Indian culture. Sorry friends, uttermost means a distance not from the center నుంచి డిస్టెన్స్ నుంచి అలా కొలలేము అనమాట. స్వామి వివేకానంద ఎక్కువ ప్రయాణం చేశాడు, ఇండియాలో మొత్తం ఎక్కువ ప్రయాణం చేశాడు. ఎందుకంటే ఇండియా కల్చర్ గురించి చెప్పడానికి, స్ప్రెడ్ చేయడానికి. ఐ వాంట్ అట్మోస్ట్ క్లారిటీ. నాకు క్లారిటీ కావాలి. హైయెస్ట్ డిగ్రీ, అది అంటే మనం అది చేస్తున్నట్టు. ప్లస్ సింగులర్ నౌన్. అటర్మోస్ట్ మీన్స్ ప్లూరల్ నౌన్. It's not take from distance not from the center. Then the China issue is given utmost importance. Now present China issue is given utmost important, higher degree. It's a high quality plus a singular noun. It is very easy to remove an election from outermost orbit. Election తీసేయటం చాలా ఈజీ అని. అవుటర్ మీన్స్ డిస్టెన్స్ ఫ్రమ్ ద సెంటర్ నుంచి డిస్టెన్స్ మనం మెజర్ చేస్తాం. ప్లస్ సింగులర్ నౌన్. సో ఫ్రెండ్స్, టుడేస్ లైక్ అట్మోస్ట్, outermost, outer, then mutual common, then lesser, first and foremost, verbal and oral skills. We will discuss these things, and I hope you understand my video. If you like my video, please like, share and comment and press the bell icon, and don't forget to subscribe and press the bell icon for more updates. Thank you for watching. Keep smiling, be happy. All the best to all. Have a fantastic day. Thank you for watching.